మినపప్పుని మరవేయించుకునే పని లేకుండా, అలానే కుక్కర్‌లో ఉడకపెట్టుకునే పని లేకుండా సింపుల్‌గా అరగంటలో చక్రాలు ఇలా చేసేసుకోండి. క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. ముందుగా ఒక గిన్నెలో ఒక హాఫ్ కప్ మినపగుండలు వేసుకొని, అందులోకి కొన్ని హాట్ వాటర్‌ని వేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసేసుకోండి. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల ఎక్కువ సేపు నానబెట్టుకునే పని లేదండి. అరగంట నానితే సరిపోతుంది. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని, వాటర్ అంతా వంపేసుకొని, మిక్సీ గిన్నెలో వేసుకొని, తగినన్ని వాటర్ పోసి ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని కలుపుకోవడానికి వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసేసుకోండి. హాఫ్ కప్పు మినపగుండలు తీసుకున్నాం కాబట్టి 4-5 కప్పుల వరకు వరిపిండి పడుతుంది. నేనైతే 4 కప్పులు వరిపిండిని వేసేసుకొని ఇలా బాగా చేత్తోటి పిండి మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్, తగినంత కారము, అలానే వాముని ఇలా చేతిలోకి వేసుకొని నలిపేసి వేసుకోండి. మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోండి. మరి గట్టిగా కలుపుకుంటే చక్రాలు ఒత్తుకునేటప్పుడు కష్టమైపోతుంది. ఇలా చక్రాలు గిద్దలు తీసేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని లోపల పిండిని పెట్టేసేసుకొని బాగా హీట్ చేసుకున్న ఆయిల్‌లోకి చక్రాన్ని ఒత్తేసుకోండి. ఈ పిండితో చిన్న చిన్న చక్రాలు కూడా చాలా బాగా వస్తాయండి. అలా కూడా చేసుకోవచ్చు. ఈ చక్రాన్ని 2 వైపులా టర్న్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.